వెల్కమ్ టు ఏవి మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం స్క్వేర్స్లో ఇట్లా స్టార్టింగ్ విత్ వన్స్ అండ్ ఎండ్స్ విత్ వన్స్ ఉంటే ఎలా ఈజీగా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇట్లా స్టార్టింగ్ విత్ వన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉన్న స్టార్టింగ్ డిజిట్ స్క్వేర్ చేసుకోవాలి, నెక్స్ట్ డిజిట్కి డబుల్ చేసుకొని అగైన్ ఈ నెంబర్ని స్క్వేర్ చేసుకొని వేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. చూడండి, స్క్వేర్ దిస్ నెంబర్, square of the 2 is 4, double the number means same number we have to add it, and 2 plus 2 4. Next square of this number 1, so 144 is the answer for 12 square. elagante and first time cheyali ee number ki first square cheyali, square of the number, next double the number, next double, next this one square. Square means SDS, square of the number, double the number and square the number, so total గా SDS. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్నే మనం స్క్వేర్ చేసుకోవాలి, అగైన్ డబుల్ చేసుకోవాలి, ఈ నెక్స్ట్ నెంబర్ని స్క్వేర్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఉన్న ఈ డిజిట్ని వెన్ స్టార్ట్ విత్ వన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ 2 డిజిట్ మనకి స్క్వేర్ చేసుకొని ఒక డిజిట్ అగైన్ డబుల్ డిజిట్ దీన్ని డబుల్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ని స్క్వేర్ చేసుకోవాలి, SDS, స్క్వేర్ ద నెంబర్, డబుల్ ద నెంబర్ అండ్ స్క్వేర్ ద నెంబర్. ఇలాగా మనం సింగిల్ స్టెప్ చూడంగానే కూడా ఆన్సర్ చెప్పచ్చు. చూడండి, స్క్వేర్ ద నెంబర్, సో స్క్వేర్ 3 square is 9, double the number is 6, 3 plus 6, double the means add, we have to add the same number to the same number. 6, 1 square 1, 4 square, so double square the number, 4 square is 16 and double the number 8, 1 square 1, but మనం ఇక్కడ ఒక సింగిల్ డిజిట్ తీసుకోవాలి కాబట్టి ఈ నెంబర్కి ఇక్కడ క్యారీ చేసుకుంటే మనకి 196 ఇది స్క్వేర్ ఆఫ్ ద 14 స్క్వేర్. ఇలా సింగిల్ డిజిట్ తీసుకోవాలి, 2 డిజిట్స్ కోసం మనం క్యారీ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25, 2 క్యారీ అండ్ డబుల్ ద నెంబర్ అంటే 5 డబుల్ 10, 10 plus 2 12, క్యారీ 1, 1 స్క్వేర్ 1, 1 plus 1 2 అవుతుంది, సో 225 అవుతుంది. నెక్స్ట్ 16 స్క్వేర్, 6 is the square of the number, 36. నెక్స్ట్ డబుల్ ద నెంబర్, 6 డబుల్ అంటే 12, 12 plus 3 15, క్యారీ 1, 1 స్క్వేర్ 1, 1 plus 2 1 plus 1 2, 256 is the answer. Next 7 square, 17 square, 7 square is 49 and double the number is 14, 14 plus 8 18 and 1 square 1, 1 plus carry 1 2, 289 is the 17 square. Next 18 square, 8 square 64, carry 6 and 2 8 double చేస్తే మనకి డబుల్ ద నెంబర్ ఎంత వస్తుంది 16, 16 plus 6 22. నెక్స్ట్ 1 square 1, 1 plus 2 3, so 324 is the square of the 18 square. Next 19 square, 9 square 81 and double the number 18, 18 plus 8 26 and 1 square is 1 plus 2 carry 3, so 90 square. ఇలాగా మనము వన్ స్టార్టింగ్ విత్ వన్స్ ఉన్న వాటికి ఇలాగా సింగిల్ స్టెప్ ఈజీగా చేయొచ్చు. ఏంటి SDS, స్క్వేర్ ద నెంబర్, డబుల్ ద నెంబర్ అండ్ స్క్వేర్ ద నెంబర్. సో ఈ డిజిట్ని స్క్వేర్ చేసి డబుల్ వేసుకోవాలి అండ్ ఈ నెంబర్ని ఓన్లీ స్క్వేర్ చేసుకోవాలి. ఓకే, ఇలాగ వన్స్ చేసి ఇలాగ ఎండ్స్ విత్ వన్స్ ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేయాలో చూద్దాం. సేమ్ ఇదే ప్రాసెస్ బట్ కొంచెం లిటిల్ బిట్ చేంజ్. ఇక్కడ మనము ఈ నెంబర్ని మాత్రమే స్క్వేర్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ వన్స్ని ఎప్పుడు స్క్వేరే చేసుకోవాలి, రిమైనింగ్ నెంబర్స్ని స్క్వేర్ చేసుకొని డబుల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా SDSఏ వస్తుంది అంటే బట్ ఈ నెంబర్ని మాత్రమే స్క్వేర్ చేసుకోవాలి, ఈ నెంబర్ని స్క్వేర్ చేసుకొని డబుల్ చేసుకొని వేసుకోవాలి. సో స్క్వేర్ ద నెంబర్, 1 square is 1, నెక్స్ట్ డబుల్ ద నెంబర్ 4 and square the number, 2 square is 4, 441 like that. 1 square 1, so square the double the number, 3 double and 6 and square of the number 9, 961. Next 1 square 1, double of 4 is ఈ డైమండ్ డబుల్ చేసుకుంటే 4 plus 4 8, స్క్వేర్ చేస్తే మనకి 16 వస్తుంది. నెక్స్ట్ 1 5 డబుల్ మనకి 10 కాబట్టి 1 సింగిల్ డిజిట్ తీసుకోవాలి కాబట్టి మనం సింగిల్ డిజిట్ క్యారీ 1 పెట్టుకున్నాం. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ద 5 is 25 plus 1 26. నెక్స్ట్ 1
6 డబుల్ 12 సింగిల్ డిజిట్ కార్డ్ 1 క్యారీ చేసిన 6 స్క్వేర్ 36 ప్లస్ 1 37 నెక్స్ట్ 1 స్క్వేర్ 1 డబుల్ ద నెంబర్ 14 నెక్స్ట్ స్క్వేర్ 49 ప్లస్ 1 50 ఇది నెక్స్ట్ 8 1 స్క్వేర్ 1 డబుల్ ద నెంబర్ 16 1 క్యారీ 8 స్క్వేర్ 64 ప్లస్ 1 65 నెక్స్ట్ 91 స్క్వేర్ 1 డబుల్ ద నెంబర్ అంటే 18 సో 89 స్క్వేర్ ఇస్ 81 ప్లస్ 2 82 సో ఇలాగ మనము ఎన్స్ విత్ 1కి అండ్ స్టార్టింగ్ మీన్స్ వన్స్కి ఇలాగ చేయొచ్చు. స్క్వేర్ ద నెంబర్ డబుల్ ద నెంబర్ ఎప్పుడైనా 1ని మాత్రం స్క్వేరే చేయాలి. నెక్స్ట్ నాన్ 1 వాల్యూని డబుల్ చేసుకొని స్క్వేర్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ ఈజీగా మనము చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.